For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. Let us come to naturopathy. Naturopathy దేని మీద పనిచేస్తుంది? పంచభూతాల మీద పనిచేస్తుంది అనుకుందాం కదా. 5 దొంగలు ఉన్నప్పుడు పట్టుకోవడం ఈజీయా కష్టమా? పోలీస్కి కొంచెం ఈజీ. సరే, ఆయుర్వేదంలో కొద్ది 3 దొంగలు ఉన్నప్పుడు పట్టుకోవడం ఈజీయా కష్టమా? వాత పిత్త కఫ. సరే, మన తాతల నాటి కాలంలోకి వెళ్దాం. మీరు సమ్మర్లో బాగా క్రికెట్ ఆడారు, ఇంటికి వచ్చారు, ముక్కులో నుంచి రక్తం వస్తుంది అనుకోండి, ఏమంటారు? అరే వీడికి వేడి చేసిందిరా, మజ్జిగ ఇవ్వండిరా అంటారు. అదే ముక్కులో నుంచి వాటర్ వస్తే అరే వీడికి చలవ చేసిందిరా, ఇంకోటి ఏదో ఇవ్వండి అంటారు. సో ఇక్కడ 2 దొంగలు ఉన్నారు కదా, 2 దొంగలు ఉన్నప్పుడు ఈజీయా కష్టమా పట్టుకోవడం? రైట్, లెట్ us కమ్ టు యోగా. సో యోగాలో ఎంతమంది దొంగలు, ఎంతమంది పోలీసులు? ఒకటే దొంగ, ఒకటే పోలీస్. ఇక్కడ దొంగ రోగం అయితే పోలీస్ ప్రాణశక్తి. మీ శరీరంలో తల నుంచి కాళ్ళ బొటన వేలు వరకు ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, ఇంటలెక్చువల్గా, సోషల్గా, లేదంటే స్పిరిచువల్గా ఎనీ డిజార్డర్ ఏదైనా ఉండొచ్చు. అది ప్రాణశక్తి యొక్క లోపం మాత్రమే. మనము యోగా ద్వారా ఆ ప్రాణశక్తి ఏదైతే మిస్ అవుతుందో దాన్ని ఫిల్ చేయడమే యోగా, అంతే. అయితే మార్కెట్లో కూడా చిన్న జేబు దొంగలు ఉన్నారు, చిన్న జాంకాయలు కొట్టేసే దొంగలు ఉన్నారు, అలానే మన ఆస్తులన్నీ కొట్టేసే పెద్ద పెద్ద వైట్ కలర్ దొంగలు కూడా ఉన్నారు, అవునా కాదు? సో పెద్ద పెద్ద ఐఐటీలో చదివి దేశంలో మెయిన్ ప్లేసెస్లో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా చాలామంది దొంగలు ఉన్నారు. మరి వాళ్ళని ఈజీగా పట్టుకున్నారా? 16-17 నెలల నుంచి అది చేసి ఇది చేసి చాలా చాలా కష్టంగా సిబిఐ, ఇంకా వాళ్ళు దొంగలు కాదు, జస్ట్ అనుకుంటున్నాం అంతే. సో ఇంత క్రిటికల్గా ఉంటే మనకు కూడా ఆ దొంగ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, మనం కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి, అవునా? సో యాజ్ ఎ యోగా టీచర్గా, యాజ్ ఎ యోగా థెరపిస్ట్గా ఇంకా గ్రో కావాలి అంటే దాని మీద మనం గ్రిప్ తెచ్చుకోవాలి. ఆల్రెడీ వినోద్ గారు చెప్పారు, ఇంకా అందరు వచ్చేవాళ్ళు చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం తీసుకున్న ఒకవేళ వాట్ యు ఈట్ వాట్ యు బికమ్, మీరు ఏదైతే ఆహారం తీసుకుంటారో అదే మీరు. కాబట్టి మనం తీసుకున్న ఆహారం ఎలా అయితే రక్త, రస, మాంస, మజ్జ, మేధ, అస్థి, ఓజస్సు అనే సప్త ధాతువులుగా కన్వర్ట్ అవుతుందో మనకు తెలియని అష్టమ ధాతువు మనస్సు కదా. సో మీరు తీసుకున్న ఆహారము మీ మనస్సులోకి మారుతుందనే బేసిక్ విషయం తెలిసినప్పుడు ప్రతిదీ మనకు మెడిసిన్ లానే పనిచేస్తుంది, ఒకవేళ మనం థెరపిటికల్గా యూజ్ చేసుకుంటే. సో అలా డైట్ని మన యోగాని ఇంటిగ్రేట్ చేసినప్పుడు థెరపీ అనేది చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. అకార్డింగ్ టు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, అవర్ హోల్ బాడీ కన్సిడర్ యాజ్ వన్ సింగిల్ యూనిట్, ఓకేనా? సో ఇప్పుడు మనం మోడర్న్ మెడికల్ సైన్స్లో తీసుకుంటే హార్ట్ ఒక డాక్టర్ది, ఓకేనా? సో స్టమక్ ఒక డాక్టర్ది, కిడ్నీస్ ఒక డాక్టర్ది, బ్రెయిన్ ఒక డాక్టర్ది, అందరు ఇండివిజువల్గా దాంట్లో ప్రొఫెషనల్స్. వాళ్ళు 7 to 8 years ఒక సింగిల్ ఆర్గాన్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఫర్ ఎమర్జెన్సీ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. మనం ఎమర్జెన్సీలో ఎవరికో హార్ట్ అటాక్ రాగానే యోగా చెప్పి మీరు తగ్గించలేరు, టెన్షన్ పడదు, ఓకేనా? 3rd, 4th క్యాన్సర్ ఉన్న వాళ్ళను మీరు అంత ఈజీగా క్యూర్ చేయలేరు. నేను అనేది క్రానిక్ బేసిక్ ప్రాబ్లమ్స్ని మనం 100% వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వగలం. అయితే మీరు ఈ హోల్ బాడీ యాజ్ అ సింగిల్ యూనిట్ అన్నప్పుడు మీరు అలా తలగదిలిచ్చినా సరే ఫుల్ కాన్షియస్గా అది గ్యారంటీ ఆ రోగం మీద ప్రభావం చూపిస్తుంది, ఓకే? సో మీ బ్రీత్ మీద లేదంటే ఫిజికల్ మూమెంట్ మీద ఎప్పుడైతే కాన్షియస్గా ఆ ఎఫర్ట్ యాడ్ అవుతుందో అది గ్యారంటీ రిజల్ట్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న కొత్త యోగా టీచర్స్ వాళ్ళ దగ్గర వీలైతే యోగిక్ మేనేజ్మెంట్ ఆఫ్ కామన్ డిసీజ్ అనే బుక్ ఉంచుకోండి. స్వామి కర్మానంద సరస్వతి ఫ్రమ్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా అండ్ ఎస్వ్యాసకు సంబంధించిన కొన్ని రకాల థెరపెటికల్ బుక్స్ ఉంటాయి. అదే ఫీమేల్ ప్రాబ్లమ్స్ అయితే నవయోగిని తంత్ర అని చెప్పి బుక్ ఉంటుంది బీహార్ స్కూల్ ఆఫ్ యోగా. సో ఇలాంటి కొన్ని బుక్స్ని మీ దగ్గర ఉంచుకోవడం వల్ల మీరు గ్యారంటీ ఆ థెరపీలో ఇంకా కొంచెం నాలెడ్జ్ని గ్రో చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.